హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఇక్కడ చూడండి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒక సామాన్య ఉపాధ్యాయుడు తన యావదాస్తిని సమాజానికి అంకితం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచి కన్నుమూశారట ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కిలారు రామకోటేశ్వర్ 85 సంవత్సరాల ఈయన ఆస్తిని మ్, తనకు సంబంధించిన 14 కోట్ల విలువైన ఆస్తిని దైవ కార్యానికి అప్పగించి తుది శ్వాస విడిచారట. గ్రేట్ కదా! రామకోటేశ్వరరావు దంపతులకు సంతానం లేదు. దీంతో తన కష్టార్జితమైన 14 ఎకరాల వ్యవసాయ భూమి, 2 ఇళ్ళు, ఒక ఫంక్షన్ హాల్ను తమిళనాడులోని కంచిపీఠానికి చెందేలా వారం క్రితమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. తన భార్య సైదమ్మ జీవనాధారం కోసం ఒక ఇల్లు, 20 లక్షల నగదు కేటాయించి మిగిలినదంతా ఆయన పీఠానికి అప్పగించారట. రామకోటేశ్వరరావు దానకనుడే కాదు, తన సొంత గ్రామ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. గ్రామంలో పాఠశాల, గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చారట. అంతేకాకుండా పలు ఆలయాలు నిర్మించి గ్రామానికి అప్పగించారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువులకు ఆయన ఆర్థికంగా కూడా అండగా నిలిచారట. గ్రేట్ అండి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరణించారు. శనివారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ఆస్తుల కోసం ఆరాటపడే ఈ రోజుల్లో కోట్లాది రూపాయల సంపదను లోక కళ్యాణం కోసం త్యాగం చేసిన రామకోటేశ్వరరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రేట్ అండి, గ్రేట్.